పరిశుద్ధుడు 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 అని వేలాది దూతలతో కొనియాడబడుతున్నటువంటి యెషువా మెస్సియా మా పరలోకపు తండ్రి, రాజులకు రాజువు ప్రభులకు ప్రభుడవునైనా నీకు వందనాలు స్తోత్రాలు. పాపినైనా నన్నును మా అందరినీ మీ ప్రేమ ద్వారా పరామర్శించి మీ పరిశుద్ధ రక్తంలో పవిత్రపరిచి మా నిమిత్తమై పరలోకంలో నివాసములు కట్టుటకు వెళ్ళినటువంటి దేవాది దేవుడవునైనా నీకు వందనాలు. మీ ప్రేమ పొడుగు వెడల్పు లోతు మాకు అర్థం కాదు తండ్రి. ఏమాత్రం ఎన్నిక లేని మమ్మను మీరు ఏర్పరచుకొని ఎన్నిక చేసుకొని ప్రభు పరిశుద్ధపరుస్తూ మీ సారూప్యంలోనికి వచ్చే వరకు ఒక తల్లి వలె తండ్రి వలె మా నిమిత్తమై మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా ప్రయాసపడుతూ ప్రతినిత్యం మీ వాక్యంతో పోషిస్తూ బలపరుస్తున్న నా తండ్రి నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. మరొక వాక్యాన్ని మేము ధ్యానించుకుంటూ ఉండగా అంధకార శక్తులన్నింటినీ లయపరచండి. మీ అగ్ని సన్నిధి మాతో ఉంచండి. మీ పరిశుద్ధాత్మ అభిషేకం మాతో ఉంచండి. కాబట్టి వెళ్ళుము, నీ నోటికి తోడయ్యండి. నీవేమి పలుకవలసింది నేనే బదిలిస్తానని వాగ్దానం ఇచ్చారు ప్రభువా. మోషే నేను చేతగానే వాడిని, నా నాలుకలో బలము లేదు, మాట్లాడ చేత కాదు అన్నప్పుడు మీ పరిశుద్ధాత్మతో అభిషేకించి మీరే మాట్లాడి ఈజిప్ట్లోని మీ ప్రజలకు మీ వాక్కుల ద్వారా అద్భుతముల ద్వారా విడుదలిచ్చిన దేవాది దేవుడ నీ కృతజ్ఞతా స్తోత్రాలు. నాయన నా మాటల ద్వారా ఎవరికి ఏమేలు ఉండకపోవచ్చు తండ్రి. నన్ను అభిషేకించి నా నాలుకను ముట్టి నా తలంపులను ముట్టి మీ మాటలు నా ద్వారా వినిపించి ఆసక్తితో చూస్తున్న ఈ ప్రియ కుటుంబం అంతటికి నాకును నా కుటుంబమునకును మీ అగ్ని ఆత్మను అభిషేకమును అనుగ్రహించి ఈ వాక్యం మాలో నూరంతలు ఫలించుటకు నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియో అయితే మేము చాలా ఎర్లీ మార్నింగ్ చేస్తున్నాం. ఇంకా తప్పదు, చిన్ని బాబు మాకు. ఆ బాబుని అందరిని బయటకు పంపించేసి మ్యాక్సిమం సైలెంట్గా ఉండటానికి ట్రై చేస్తున్నాం మేము. కానీ అయితే ఈ వాతావరణంలో ఈ ప్రకృతిలో ఉన్న ఈ పశుపక్షాదుల గొంతు మాత్రం మేము ఆపలేకపోతున్నాం. ఐఎమ్ సారీ ఫర్ దాట్. ఈ కోళ్ళ అరుపులు, ఈ బుజ్జాయిల అరుపులు వినిపిస్తూనే ఉంటాయి కొన్ని ఎపిసోడ్స్లో. దయచేసి మన్నించండి, అర్థం చేసుకోండి. కొంతమంది వాటిని ఎంజాయ్ చేస్తారు, కొంతమంది అమ్మ ఎక్కువగా వినిపిస్తున్నాయి అని చెప్తారు. నిజమే, భయంకరంగా వినిపిస్తున్నాయి ఒక్కొక్కసారి. చూద్దాం, వెన్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్ ఒక సౌండ్ ప్రూఫ్ రూమ్ లాగా ఉన్నప్పుడు మనం ప్రయత్నం చేద్దాం. అప్పటిదాకా దయచేసి బేర్ విత్ మీ. సో మనం డ్రై ప్లేసెస్ గురించి కొన్ని ఎపిసోడ్స్ వింటూ వచ్చాం కదా. ఈరోజు కూడా కొన్ని డ్రై ప్లేసెస్ గురించి తెలుసుకుందాం. ఇవి చెప్పేది ఎందుకు అంటే, వీటిల్లో ఏదో ఒకటి వింటున్న మనలో ఒక డ్రై ప్లేస్ అనేది ఉంటుంది. అది కాక బైబిల్ అంతా వెతుక్కుంటే కనుక ఈ డ్రై ప్లేసెస్ అనేవి ఎన్నో చోట్ల ఎన్నో విధాలుగా ఉంటాయి. అందుకని నేను మీకు మీ తల్లిగా చెప్పేది ఏంటంటే, మీరు వాక్యం చదువుకుంటున్నప్పుడు, మీరు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, లేదా మీరు ఏదైనా ఒకరి ద్వారా వాక్యాన్ని వింటున్నప్పుడు, ప్రభా ఈ డ్రై ప్లేస్ అనేది నాలో ఎక్కడైనా ఉంటే కనుక తండ్రి ఈరోజు దాన్ని నీకు అప్పగిస్తున్న ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. ఈ డ్రై ప్లేస్లన్నీ ఒక్కసారిగా సరిదిద్దపడతాయని కాదు, లేదా అసలు సరిదిద్దబడవని కూడా కాదు. దేవుని ద్వారా దేవుని పిల్లలకు అసాధ్యమైంది ఏదీ ఉండదు పిల్లలు. కనుక ఈ డ్రై ప్లేసెస్ గురించి మీకు ఇంతగా వివరించి ఎందుకు చెప్తున్నానంటే, ఈ యొక్క ఎడారి లేదంటే ఈ పొడి నేలలు మన జీవితాల్లో ఉండకూడదని, వాక్యం ద్వారా వాక్యం వినటం ద్వారా ఆ డ్రై ప్లేస్ ఎక్కడుందో తెలుసుకొని దానిలోంచి బయటికి రావాలని ప్రభు నామంలో నేను మీకు తెలియచేస్తున్నాను. ఈరోజు మరికొన్ని తెలుసుకుందాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయంలో ఇర్మియా ప్రవక్తకి దేవుడు తెలియజేస్తున్నారు ఏంటంటే, మరియు 2వ అధ్యాయం 1వ వచనం, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యంలోను విత్తనములు వేయదగని దేశంలోనూ నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. దేవుడు ఇర్మియాకి ఏం తెలియజేస్తున్నాడు? ఈజిప్ట్ విడిచిపెట్టి చాలా దూరం ప్రయాణమై వచ్చిన ఆయన ఇశ్రాయేలీలకి ఒక వాక్కును ఇర్మియా ద్వారా పంపిస్తున్నాడు. ఆ వాక్ ఏంటి, ఎలా పంపిస్తున్నారంటే, నీ వెళ్ళి ఇశ్రాయేలీల చెవులలో ప్రకటించమంటున్నాడు దేవుడు. ఎక్కడ?
ఇశ్రాయేలీయుల మీద ప్రకటించు, ఇశ్రాయేలీయుల మధ్యలో ప్రకటించు అంటలేదు. ఇశ్రాయేలీయుల చెవుల్లో చెప్పు అంటున్నారు. చెవులో చెప్పడం అంటే ఏంటి? చెవులో మనకు ఎవరికి చెప్తాం? చెవులో మాట అందరూ వింటే పర్వాలేదు, నో ప్రాబ్లం అన్న మాట మనం అందరూ ఉండంగా ప్రకటిస్తాం. ఒకవేళ ఫ్యామిలీలోనే 4-5 ఉంటే అందరూ వింటే ఈ విషయం మంచిదే అని చెప్పి అన్నది మనం ప్రకటిస్తాం. కానీ మనం చెవిలో చెప్పామంటే ఏంటి? అది ముఖ్యమైన మాట మాత్రమే కాదు, ఆ సో అండ్ సో పర్సన్కి, ఆ వ్యక్తికి అవసరమైన మాట అన్నప్పుడు మనం ఒక కొండెక్కి మైక్ పెట్టుకుని చెప్తామా? లేదు, ఆ వ్యక్తికి చెప్తాం. ఒకవేళ మా బాబే ఉన్నాడు, ఏదైనా ఉద్రేకంలోనే కోపంలోనే ఉన్నాడనుకో, వాళ్ళ డాడీ కోపడ్డారని నేను బాధపడుతున్నాను అనుకో, మెల్లగా చెవిలో ఇట్స్ ఓకే నాన్న, నేను ఐ విల్ టాక్ టు డాడ్, వదిలేస్తేలే డాడీతో నేను మాట్లాడతా అని పర్టికులర్గా మా బాబుకి చెప్తా కదా. అంటే ఏంటి? ఆ బాబుకి ఆ వర్తమానం ఆ టైంలో అవసరము అని చెప్పి చెవిలో చెప్పడం అనే మాటకి అంత అర్థం ఉంది పిల్లలు. అందుకే ప్రకటన గ్రంథంలో కూడా ఏముంటుందంటే, నేను ఆత్మ ద్వారా చెప్పే మాట చెవి గలవాడు వినుగాక అని అంటది. చూడండి, చెవులు ఉన్నాయి కదా మనకి, నాకు కూడా ఉంది, మనందరికీ ఉంది కదా. చక్కగా ఇవన్నీ అలంకారాలు అన్నీ చేసుకున్నాం. దేవుడు ఈ చెవి గురించి మాట్లాడలేదు. ఈ చెవికి అలంకారం ఉంటుందో లేదో, చిన్న చెవో పెద్ద చెవో, గాడ్ డజంట్ కేర్. ఆయన లోపల చెవి గురించి ఆలోచిస్తున్నాడు, వినే చెవి గురించి దేవుడు తెలియచేస్తున్నాడు. ప్రభు ఎప్పుడు పైరూపం, ఇవాళ నేను ఏది వేసుకున్నాను ఏంటి ఆ పైరూపం? గాడ్ వోంట్ కేర్. ఇన్నర్గా మనలో ఉన్న మనిషిని దిద్దటానికి, ఇన్నర్గా మనలో ఉన్నటువంటి ఆత్మకు వస్త్రం ఇవ్వటానికి, ఆ యొక్క ఆత్మ శరీరం దేవుని వాక్ వినటానికి ఆ శరీరాన్ని లేదంటే ఆ చెవిని దేవుడు సిద్ధపరుస్తాడు ప్రియులారా. ఇప్పుడు ఈ చక్కని రూపం మీకు ఎలా కనిపిస్తుందో అలాగే మనకు ఆత్మలో ఉన్నటువంటి ఒక రూపం కూడా దేవుడు చూస్తూ ఉండే దేవుడు కనుక దానిని దిద్దాలని దేవునికి ఇష్టం. అందుకే ఇన్ని వాక్యాల ద్వారా తెలియజేస్తారు. ఇప్పుడు నేనే ఉన్నాను, చనిపోయాను అనుకోండి, ఇప్పుడు ఏ శారీ వేసుకున్నాను, ఏ నాగ వేసుకున్నాను, ఏం పని ఉంది వీటితోటి? తీసుకెళ్ళి ఏడ్చే వాళ్ళందరూ ఏడ్చి, పొగిడే వాళ్ళు పొగిడి తీసుకెళ్ళి మట్టికి అప్పచెప్పేస్తారు. ఇది ఎంత ప్రయాసపడినా ఈ శరీరం మట్టికి. కానీ మరి దేంటి? ఆత్మ చనిపోయినప్పుడు ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది కనుక అది దేవునితో చక్కగా టైఅప్ అయ్యి దేవుని యొక్క ఆకృతిలోకి మార్చబడాలని దేవునికి ఇష్టం కనుక ఈ వాక్యాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటారు. బైబిల్ చదివేటప్పుడు వినేటప్పుడు అలాగే చదవాలి. సో ఇక్కడ ఇర్మియా ప్రవక్తకి దేవుడు ఏం తెలియజేస్తున్నాడు? నువ్వు వెళ్ళి ఇశ్రాయేలీయులకి చెవులో ప్రకటించు. ఏమని? అరణ్యములో నువ్వు నడిచినప్పుడు విత్తనములు వేయదగని ప్రదేశములు. విత్తనములు ఎక్కడేయం? మనం పండని భూమిలో విత్తనం వేయం, లేదంటే గట్టి నేల ఉంటే కనుక విత్తనం వేయం మనం. అలాంటి టైంలో కూడా నువ్వు అరణ్యంలో ఉన్నప్పుడు, నీ యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు నా వెంబడి నువ్వు నడుచుకుంటూ వచ్చావు కదా అని దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే ఇది ఎప్పటి సంఘటన? ఇశ్రాయేలీయులు ఈజిప్టును విడిచిపెట్టి అరణ్య మార్గంలో 40 దినాలు నడుచుకుంటూ వచ్చినప్పుడు నీవు బాగానే నడిచావే, నీకు ఒక ప్రవక్తని ఇచ్చాను నేను, ఆ మోషే మాటల ప్రకారం నువ్వు నడుచుకుంటూ వచ్చావు కదా. ఇప్పుడు నీకేమైంది? ఆ తొలి ప్రేమను నువ్వు విడిచిపెట్టేసి అప్పుడు ఆ పాపం నుంచి లాగినటువంటి ప్రేమను నువ్వు ఎందుకు మర్చిపోయావు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ డ్రై ప్లేస్ ఏంటి అంటే, ఎవరిదన్నా వాక్యం చెప్పినప్పుడు ఉద్రేకంతో బాప్తిజం తీసుకొని ఒక వెలుగు వెలిగి, లేదంటే చాలా చర్చిలో పెట్టే లేదంటే కూడికలు అన్నిటికీ అటెండ్ అయిన తర్వాత మళ్ళీ ఒక డ్రై ప్లేస్ అనేది ఏర్పడిపోతుంది. ఎందుకు? వాళ్ళు సహవాసాన్ని విడిచిపెడతారు, దైవజనుల యొక్క మాటలు విడిచిపెడతారు, కొత్తలో చదువుకున్నంత ఉద్రేకంగా వాక్యాన్ని చదువుకోరు. ఈరోజు వాక్యం వింటున్న మీ అందరికీ ఒక హెచ్చరిక. నీవు రక్షణ పొందినప్పుడు, బాప్తిజం తీసుకున్నప్పుడు ఏ మనసు తృప్తితో లేదంటే ఏ ఆత్మీయ ఒత్తిడిలో, ఉద్రేకంలో, సంతోషంలో తీసుకున్నావో అదే ఇప్పటి వరకు మెయింటైన్ అయిందా? ఆ ఉద్రేకం, ఆ సంతోషంలోనే నువ్వు ఉన్నావా? దానికి ఎక్కడో ఫుల్ స్టాప్ పడిపోయిందేమో. ఒక్కసారి నువ్వు చెవియొగ్గి మాటలు ఆలకించాలి ప్రియులారా. అలా చేయడం వలన ఏమవుతుంది? ఆ తొలి సంతోషం దేవుడు ఇక్కడ చక్కగా చెప్పారు ఏంటంటే, యవ్వన కాలంలో నువ్వు చూపినటువంటి ఆ తొలి ప్రేమ. సంఘాలకు దేవుడు ప్రకటన గ్రంథంలో చెప్పారు ఏంటంటే, నువ్వు తొలి ప్రేమను మర్చిపోయావని చెప్పాడు. తొలిగా ఒక ప్రేమ ఉంటుంది. మీకు అర్థం కావడానికి చెబుతున్నా, భార్య భర్తలు ఒక అబ్బాయి అమ్మాయి మ్యారేజ్ చేసుకున్నారనుకోండి, ఆ తొలి దినాలు ఎంత సంతోషంగా ఉంటుంది మనందరికీ తెలుసు, మనుషులుగా మనందరికీ తెలుసు. రాను ఏమవుతుంది? ఆ వివాహ జీవితంలో ఒక డ్రైనెస్ వచ్చేస్తుంది. ఒకరంటే ఒకరికి ఇష్టం లేని తను వస్తుంది. భార్య ఇటు కూర్చుంటే భర్త అటు మోహం చేసి కూర్చుంటారు.
ఒకటంటే ఒకటి పడని తత్వం వస్తుంది. ఎందుకు? వాళ్ళ వివాహ జీవితంలో కూడా ఒక డ్రైనెస్ ఉంటుంది, ఒక డ్రై ప్లేస్ ఉంటుంది. దేవుడు కూడా ఏం సెలవిస్తున్నాడు? నేను నిన్ను ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక రక్షకునిగా కాపాడి ఎప్పుడైతే ఈజిప్ట్లోంచి తీసుకుని వచ్చానో కొంతకాలం నీ యవ్వనం వెళ్ళేదాకా నువ్వు నాతో బాగానే నడుచుకుంటూ వచ్చావు. నీ యవ్వనం అయిపోయిన తర్వాత నీ సొంత పద్ధతిలో నువ్వు నడుచుకుంటూ వచ్చావు. దాని ద్వారా నీలో ఒకరి చీకట్లు వచ్చేసినాయి అని దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. చూసారా ప్రజలారా, ఈ ఉద్రేకం, ఆత్మ పొందినప్పుడు ఉద్రేకం, బాప్తిజం తీసుకున్నప్పుడు ఉద్రేకం, యేసు నాకు రక్షకుడు, యేసు నాకు దేవుడు అని అన్ని విడిచిపెట్టి వచ్చి మనం యేసుని చేర్చుకున్నప్పుడు ఉద్రేకం మన ఆయుష్కాలం అంతా కొనసాగాలనేది దేవుని చిత్తమై ఉంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో మరి అన్నీ చదవలేను కానీ టైంని బట్టి అక్కడక్కడ చదువుతున్నా. 6వ వచనం, ఐగుప్తు దేశంలో నుండి మమ్మను రప్పించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని అరణ్యములో, అనగా ఎడారులు గోతులు గల దేశంలో. చూసారా, దేవుడు నడిపించినటువంటి ఇజ్రాయేలీని 40 years నడిపించినటువంటి స్థలం ఎలా ఉందంటే అది అరణ్యము. అరణ్యం అంటే ఏంటి? నీరు లేని స్థలం అని. అది అరణ్యము, ఎడారులు కలిగింది, ఇంకేంటి? గోతులు కలిగింది. గోతులు ఉన్నప్పుడు మనం సవ్యంగా నడవగలుగుతామా? మనం కారు వేసుకొని ఇట్లా బయలుదేరామనుకోండి, ఇక్కడ గొయ్యి వస్తే ఎంత కష్టంగా ఉంటుంది. స్లో చేసుకొని మెల్లగా డిప్పు తీసుకొని వెళ్ళాలి, లేదంటే కార్ డైవర్ట్ చేసుకొని వేరే మార్గంలో వెళ్ళాలి, చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి గోతులు గల దేశంలో ఇంకేంటి? అనావృష్టి కలిగినటువంటి, అసలు వర్షమే పడలేదు. 1 సంవత్సరం వర్షం పడకపోతే మనం అది న్యూస్ లాగా పేపర్లో చెప్పుకుంటూ ఉంటాం. ఎన్నో రోజులు, ఎన్నో సంవత్సరాలు వర్షం పడలేదు. అలాంటి అనావృష్టిగా ఉన్నప్పుడు ఇంకేంటి? గాఢాంధకారము, చీకటి కమ్మినప్పుడు, అరణ్యంలో చీకటి కమ్మినప్పుడు ఇంకా ఏంటి అంటే ఎవరునూ సంచారమైనను నివాసమైనను చేయని ప్రదేశంలో. సో ఇశ్రాయేలీయుల యాత్ర ఎలా ఉంది? నోబడి డేర్స్ టు ట్రావెల్, ఎవరు సంచరించడానికి, ఆ మార్గంలో నడవటానికి ధైర్యం కూడా చేయనటువంటి మార్గంలో నేను నిన్ను నడిపించుకుంటూ వచ్చాను కదా ఇశ్రాయేలీయులారా. ఇప్పుడు ఆ దేవుడు ఏడి అని నువ్వు ఎందుకు అడగట్లేదు? ఆ యొక్క చీకట్లోంచి తప్పించినటువంటి దేవుడు ఏది? అప్పుడు నన్ను ఆశీర్వదించినటువంటి దేవుడు ఏడి అని నువ్వు ఇప్పుడు ఎందుకు అడగట్లేదు అని ప్రభు ఈ విషయాన్ని నువ్వు నా యొక్క ప్రజలకు తెలియచేయి, ఆ తొలి ప్రేమను తెలియచేయి, జ్ఞాపకం చేయని చెప్తున్నాడు. ఇంకా ఏంటి? ఎడారులు, గోతులు, అంధకారము, అనావృష్టి, ఇవన్నీ దేని గుర్తుగా ఉన్నాయి తెలుసా? మీరు ఇక్కడ హిస్టారికల్గా జరిగిన దాన్ని చదువుకోండి, అది కాదంటలేదు. ఫిజికల్గా అది ట్రూత్. స్పిరిచువల్గా ఇది దేనికి వర్తిస్తుందంటే అపవిత్రాత్మ, అంధకార శక్తులు మన జీవిత ప్రయాణంలో, మన క్రైస్తవ జీవితంలో అంధకారం, చీకటి శక్తులు, అపవిత్రాత్మ శక్తులు, చేతబడి శక్తులు, ప్రార్థన లేనితనం, ఇవన్నీ మన కుటుంబాలని మన యాత్రలో అవి కబళిస్తూ ఉంటాయి. చూసారా, ఆ స్థితిలో ప్రభు ఏం చెప్తున్నా అంటే నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో. నేను పాపాల నుంచి, ఈజిప్ట్ నుంచి విడిపించిన దేవుడిని నేను ఇప్పుడు కూడా నీతో ఉన్నాను. అదే దేవుణ్ణి నువ్వు జ్ఞాపకం చేసుకొని నీ పొడి నేలని నువ్వు తడిగా చేసుకోవాలి అని చెప్పి దేవుని ఆత్మ ఇక్కడ తెలియచేస్తుంది. లేకపోతే కనుక ఒక భ్రష్టత్వం వస్తుంది, ఇది చాలా తప్పు, నన్ను విడిచి మీరు నడవద్దు అని చెప్తున్నాడు. మన ప్రతి అవసరతకి యేసుపైన మాత్రమే మనము ఆధారపడి ఈ యాత్ర ముగించాలి పిల్లలు. అది ఏదో ఒక రోజు కోసమో లేదంటే ఒక 10 రోజుల కోసమో ఒక అవసరం కోసమో మాత్రమే మనం దేవుణ్ణి వెంబడించకూడదు. కానీ మన ప్రతి అవసరత కోసం ప్రభు మీద మనము ఆధారపడాలి. సో 2వ అధ్యాయము 11వ వచనం చూడండి. 2వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 2:11, దైవత్వం లేని తన దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకొనినా అయినను నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తన మహిమను మార్చుకొనిరి. చూసారా, దైవత్వమే లేని అంటే దేవుడే లేని, మనకు తెలుసు, అది చెప్పను నేను. దేవుడే లేని దాన్ని పూజించుకుంటారు కదా కొంతమంది, అది దాంట్లో దేవుడు లేడు వాళ్ళకి తెలుసు, అయినా చాలా భక్తిగా గౌరవంగా పూజించుకుంటారు కదా. వాళ్ళు స్టార్టింగ్లో వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిందో, వాళ్ళ ఆచారమో లేదంటే వాళ్ళ మత సిద్ధాంతాలు నేర్పిన పరిచయం చేసిన దేవుడిని ఎప్పుడు వాళ్ళు విడిచిపెట్టకుండా వాళ్ళ ఆయుష్కాలం అంతా పూజించుకుంటారు కదా. దాంట్లో దేవుడే లేడు, అయినా పూజిస్తారు కదా. మరి నీకేమైంది ఇశ్రాయేలు? ఇశ్రాయేలీయులకు దేవుడు సజీవుడు, ఆయన మాత్రమే దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే సర్వసృష్టికి కర్త అని నువ్వు తెలుసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నావు? దైవత్వం కాని తన దేవతలను ఏ జనము మార్చుకోలేదే, ఏ ప్రజలు వాళ్ళ క్రియలు మార్చుకోలేదే, ఇంకా వేరే ఏ మత సిద్ధాంతాల్లో కూడా వాళ్ళు ఇవాళ ఒక దేవుణ్ణి రేపు ఒక దేవుణ్ణి కొలవలేదే. కానీ నువ్వేం చేస్తున్నావు?
నీ యొక్క జీవిత యాత్రలో నడుచుకుంటూ అన్య సాంప్రదాయాలన్నీ నేర్చుకొని ఈజిప్ట్లో నుంచి నిన్ను ఏ దేవుడు తీసుకొచ్చాడో ఆ దేవుడిని నువ్వు మరిచిపోయావు అని తండ్రి అని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎంత బాధాకరమైన విషయం చూసారా. ఇది దేనికి గుర్తుగా ఉంటుంది అని నాకు అనిపించిందంటే, బ్యాక్ స్లైడింగ్ క్రిస్టియన్స్ ప్రభువుని తెలుసుకొని ప్రభువుని శక్తిని రుచి చూసి ప్రభు యొక్క దేవుని రుచి చూసి మళ్ళీ ఎవరో ఏదో అన్నారని, లేదా ఎవరో ఏదో కోప్పడతారని, ఎవరికన్నా భయపడు, ఇంటి వాళ్ళకు భయపడు, లేకపోతే నువ్వు ఈ ప్రార్థన వినకుండా దేవుడు కొంత ఆలస్యం చేస్తే దేవుడు ఎందుకు నా ప్రార్థన ఆలకించలేదు అనో అవిశ్వాసపడు, లేదంటే నీ కుటుంబంలో నీవు భరించలేని శోధన ఏదైనా జరిగితేనో, నీ పిల్లల మీద ఏదైనా ఇబ్బందికరమైన విషయం జరిగితేనో ఏమవుతుంది, ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తున్నారు చాలామంది. యేసు ఉంటే ఇది ఎందుకు చేయకూడదు అంటున్నాడు. యేసు తప్పనిసరిగా ప్రతి ప్రశ్నకి సమాధానం, ప్రతి చీకటికి యేసుక్రీస్తు యొక్క వెలుగే సమాధానం ప్రియులారా. ఇది విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు సమాధానం ఉండదు. కానీ అది పోగొట్టుకోవడానికి ఒక పద్ధతి ఉంటుంది, అది మనం నేర్చుకోవాలి. అసలు దేవుడా నాకు ఇది ఎందుకు రానిచ్చావు? ఇశ్రాయేలు దేవుడు చూసే దేవుడు, ఆయన నీ కష్టాన్ని చూస్తున్నాడు కదా, నీ మీద నుంచి తీయలేదు, నీ పిల్లల మీద నుంచి ఆ కష్టం పోలేదు. అయితే నువ్వేం చేయాలి? దీనికి ఏంటి కారణం? ఈ డ్రై ప్లేస్ని, ఈ రోగం అనే డ్రై ప్లేస్ని ప్రభు నేను ఎలా జయించాలని ప్రభు దగ్గర నేర్చుకొని మనం ముందుకు సాగాలి. కానీ ఇది ఇక్కడ చూడండి ఎంత బాధనో. దేవుణ్ణే మార్చేశారు వీళ్ళు, బయలు ప్రవక్తను పూజించడం మొదలుపెట్టారు. వీళ్ళు పరిచయం చేసినటువంటి విగ్రహాలన్నింటినీ, అమ్మనీయులు ఫిలిస్తీన్ల యొక్క అలవాట్లన్నింటినీ చేసుకొని దేవునికి దూరమై ఎంత బాధాకరమైన పని వీళ్ళు చేశారంటే చివరికి ద రిజల్ట్ ఈజ్ వాళ్ళు దేవుని యొక్క రక్షణనే కోల్పోయేటువంటి పరిస్థితికి వచ్చారు. ఎంత భయంకరమో చూడండి. దేవుని యొక్క రక్షణని కోల్పోయేటువంటి పరిస్థితి ఎంత బాధాకరమో చెప్పండి. అందుకే మనము చివరి వరకు కూడా ప్రభువులో నడుస్తూ, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 31వ వచనం, నేను ఆజ్ఞాపించని క్రియను, నాకు తోచని క్రియను వారు చేసి ఉన్నారు. అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్ హిన్నోము లోయలో ఉన్న తోఫెత్ నందు బలిపీఠములను కట్టుకొని ఉన్నారు. చూసారా ఎంత బాధాకరమైన విషయం. చెట్లు లేని మెట్టల మీద ప్రలాపవాక్యం ఎత్తుము. చెట్లు లేని అంటే డ్రై ప్లేస్లో నీవు ప్రలాపవాక్యం, ప్రలాపం అంటే ఏంటి? విడుస్తూ, కన్నీళ్లు విడుస్తూ, దుఃఖపడుతూ, ఏడుస్తూ నా ప్రజలకు ఈ వాక్యం చెప్పమంటున్నాడు దేవుడు. ఎవరికో కాదు, ఇంటి పక్క వాళ్ళకి కాదు, దేవుని ఎరగని వాళ్ళకి కాదు. ఇది ఇశ్రాయేలీల డ్రై ప్లేసెస్ గురించి దేవుడు ఈరోజు మాట్లాడుతుంది, ప్రతిరోజు మాట్లాడుకుంటూ వచ్చింది. సో ప్రభు ఏం చెప్తున్నారు? నీ యొక్క పిల్లల్ని అగ్నిలో వేయటానికి. ఇది ఎంత భయంకరం చెప్పండి. హ్యూమన్ సాక్రిఫైస్, ఇది చాలా భయంకరమైన అలవాటు. ఇది క్రైస్తవుల్లో ఉన్న అలవాటు గురించి దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. కొంతమంది క్రైస్తవులు వెళ్ళి అన్యుల దగ్గర, లేదంటే విగ్రహారాధికుల దగ్గర, బాబాల దగ్గర, అక్కడ వెళ్ళి దేవుడు మాకేం చెప్తున్నాడు అని అడుగుతున్నారు. నేను కళ్ళతో చూశాను కనుక నేను చెప్తున్నాను. అలా మీరు లేకపోతే మీ అందరికీ నా వందనాలు తెలియచేసుకుంటున్నాను. మా ఇంట్లో మా అబ్బాయి పెళ్ళండి, మంచి రోజు చూసి చెప్పండి, మంచి ముహూర్తం చెప్పండి అని అడుగుతున్నాను. మా పిల్ల భవిష్యత్తు ఏంటి చెప్పండి, ఆ భవిష్యత్తులో ఏం జరగబోతున్నాయి మాకు ఒక రాసి కాగితాలు తీసుకుంటున్నారు ప్రియులారా. అవన్నీ జాబితాలకే వస్తాయి. ఇంకా అదే కాదు, ఆ పాతకాలం నాడు ఇర్మియా కాలం నాడు ఇర్మియాని ఏడ్చి ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు. ఎందుకంటే వాళ్ళు కన్న శిశువులని అగ్నికి అప్పగిస్తున్నారు ప్రియులారా. అప్పుడు అగ్నికి డైరెక్ట్గా కాల్చబడటానికి అప్పగించారు. పిల్లల్ని కాలిస్తే ఏమొస్తుంది తల్లిదండ్రులకి? ఇది అసలు ఎక్కడి నుంచి వచ్చిన అలవాటు? ఇది బయలు ప్రవక్తల యొక్క అలవాటు, బయలును పూజించడం ద్వారా వచ్చిన అలవాటు ప్రియులారా. ఇప్పటికి కూడా కొంతమంది పిల్లలు పెళ్ళి అవటానికి ముందే వాళ్ళ బిడ్డలను తీసుకెళ్ళి ఒక అపవిత్రాత్మతో అనుసంధానపరిచి, అపవిత్రాత్మకి సమర్పించి, ఇవి ఎప్పటికీ నీ బిడ్డే అని విగ్రహాల దగ్గర మొక్కుకుంటే వచ్చిన అవస్థలు ఇన్ని అన్ని కాదు. నా సేవలో నేను అలాంటి యవనస్తులను కూడా చూశాను. ఆ బిడ్డకు వివాహం అయిన తర్వాత ఎన్నో కష్టాలు, భర్తతో సరిగా కాపురం లేనితనం, ఒక స్పిరిచువల్ హస్బెండ్ని, ఒక స్పిరిచువల్ వైఫ్ని పెళ్ళికి ముందే నీవు ఇంకొకరికి సమర్పించేసి, ఒక విగ్రహానికి సమర్పించి ఇది నీకు అర్పిస్తున్నానని చెప్పి తీసుకొచ్చి వాళ్ళకి వివాహాలు చేస్తే ఆ వివాహాలు డైవర్స్తోనే ముగుస్తున్నాయి పిల్లలారా. నేను చూశాను కనుకనే చెప్తున్నాను అంటున్నాను నేను. దానికి కారణం ఏంటి అంటే, ఇదిగో ఇలాంటి దురలవాట్లు ఉన్న కారణంగా వాళ్ళు సుఖమైన కాపురాలు చేయలేరు. దేవుని నామంలో సాక్ష్యం దెబ్బతింటుంది. వాళ్ళు యవ్వన ప్రాయంలో జీవితాలు కష్టపడుతున్నాయి. యవ్వనస్తులు క్రైస్తవులు కూడా కోర్టులకు వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది.
విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కారణం ఇదే. నీవు నీ కుమారుణ్ణి, నీ కుమార్తెని అగ్నికి, అపవిత్రాత్మ అగ్నికి కాదు అప్పగించవలసింది, యేసుక్రీస్తు అనే అగ్నికి నువ్వు అప్పగించాలి. యేసుక్రీస్తు అనే జీవజలాలకు నువ్వు అప్పగించాలి. ప్రియమైన తల్లిదండ్రులారా, ఈ మాటలు మన కోసమే, ఈ మాటలు నా కోసమే. నీ బిడ్డల్ని ఎవరికి అప్పగిస్తున్నావు? పరిశుద్ధాత్మలో అనుసంధానపడి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నావా? లేకపోతే కనుక భయంకరమైన చీకటి వాళ్ళని తినివేస్తుంది, దొంగిలిస్తుంది. ఇది చాలా భయంకరం. దీని రిజల్ట్ ఈజ్, నేను ప్రతి ఎపిసోడ్లో ద రిజల్ట్ ఈజ్ అని చెప్తున్నా. అది మళ్ళొకసారి విని మన జీవితాలు దిద్దుకుందాం. ఈ రిజల్ట్ ఏంటంటే 7వ అధ్యాయం 34వ వచనం, ఉల్లాసధ్వనియు ఆనందధ్వనియు పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును యూదా పట్టణములలోనూ యెరూషలేం వీధుల్లోనూ లేకుండా చేసేదును, ఈ దేశము తప్పక పాడైపోవును. చూసారా, ఎవరైతే ఇలాంటి అలవాట్లు, కొంచెం క్రిస్టియానిటీ, కొంచెం అన్నిల ఆచారం. ఎందుకంటే ఇప్పట్లో చాలామంది ప్రభువులోకి వచ్చేస్తున్నారు. వెనకటి కంటే క్రిస్టియానిటీ చాలా ఎక్కువగా అభివృద్ధి చెందింది. ఎక్కువ మంది క్రైస్తవులు ఉన్నారు. ఇది గవర్నమెంట్ లెక్కలు అవన్నీ తీసి కొంచెం పక్కన పెట్టండి. అంతకు మునుపు మీరు మీ ఊర్లో లేదా మీ ఇంట్లో ఎంతమంది క్రిస్టియన్స్ చూశారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారో లెక్కేసుకుంటే మనకు తెలుస్తుంది. సో విస్తారంగా దేవుని యొక్క వాక్యం వెదజల్లబడుతున్న ఈ టైంలో ఈ అలవాట్లు, మనం పాత అలవాట్లు విడిచిపెట్టలేని స్థితిలో ఉంటే కనుక ఈరోజు మనం మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రభా, అన్నీ విడిచే నీ దగ్గరకు వచ్చాను ఆయన, ఇంకా నాకు వద్దు తండ్రి అని ప్రార్థన చేసుకుందాం పిల్లలు. సో ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు, ఒకవేళ ఇలాంటి పాత అలవాట్లని వదలలేకపోతే కనుక ఉల్లాసధ్వని ఆనందధ్వని పెండ్లి కుమారుని స్వరము పెండ్లి కుమార్తె స్వరము నీకు వినిపించదు అని చెప్పేస్తున్నాడు. దిస్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ దట్ సిన్. అంటే ఏంటి? నువ్వు పెండ్లి కుమారుని యొక్క పెండ్లిలో, యేసయ్య పెండ్లి కుమారుడిగా వచ్చినప్పుడు ఆ పెండ్లి విందులో నీవు ఉండవు, కుదరదు అని దేవుడు చెప్పేస్తున్నాడు. ఈ భూమి మీద మన ఇష్టానుసారంగా జీవించేసి ప్రభువా నన్ను చేర్చుకో, నీ పరలోక రాజ్యంలో నాకు చోటు ఇవ్వు నాయనా, నీ పెండ్లి విందుకు నేను వస్తా ప్రభు అంటే అక్కడ దాకా వెళ్ళినా కూడా దేవుడు తీసి కింద పడేసేస్తాడు. మనకు తెలుసు. స్నేహితుడా నీ వస్త్రం ఏది అని అడిగాడు కదా. ఈ భూమి మీద ఉండగానే మనం సకలమైన ఆత్మీయమైన వస్త్రములతో, ఆత్మీయమైన అలంకారాలతో దేవుణ్ణి సంధించాలి, దేవుని చేరాలి అంటే కనుక ఈ భూమి మీద ఉన్నప్పుడే మనకున్నటువంటి ప్రతి డ్రై ప్లేస్ని కూడా, ప్రతి దేవునికి ఇష్టమైన దాన్ని కూడా విడిచిపెట్టి ప్రవహించే జీవజలాలతో మనము తప్పకుండా నింపబడాలి పిల్లలు. ఆ తర్వాత ఇంకొక మాట, యెషయా గ్రంథము ఇర్మియా గ్రంథంలో 7:26 చూడండి. వారు నా మాట వెనక ఉన్నారు, చెవియొగ్గక ఉన్నారు, తమ మెడను వంచక మనస్సును కఠినపరచుకొనుచున్నారు, వారు తమ పితరుల కంటే మరి దుష్టులైరి. చూసారా, ఎందుకు దేవుడు ఈ యొక్క 40 దినాలు అరణ్యంలో నడిపించాడు దేవుడు అంటే? ఎందుకు నడిపించాడు మీరు చెప్పండి. ఆ అరణ్యంలో ప్రయాణిస్తూ వాళ్ళల్లో ఉన్న డ్రై ప్లేసెస్ అన్నిటినీ, ఆ చీకటి ఆత్మలన్నిటినీ, ఆ చెడు అలవాట్లన్నిటినీ ఒకటొకటొకటిగా విడిచిపెడుతూ ఆ ప్రయాణంలో యేసుక్రీస్తు యొక్క మహిమ చూడాలని, ఆ విధంగా దేవుని సారూప్యంగా మార్చబడి కానానికి చేరాలని దేవుని ఇష్టం. లేదంటే ఆయన పిల్లల్ని ఎందుకు ఆయన కష్టపెడతారు చెప్పండి? రెడీగా ఈజిప్ట్ నుంచి ఇక్కడ విడుదలైన వాళ్ళని తీసుకెళ్ళి టప్మని అక్కడ కానాన్లో దేవుడు వేయగల. కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ అలవాట్లను మానలేదు, తిరిగి మళ్ళీ వెనక్కి చూస్తూనే ఉంటారు. అలా కాకుండా దేవుడు ఒక క్రమశిక్షణలో ఒక ప్రయాణాన్ని దేవుడు ఏర్పాటు చేశారు. మనకు తెలుసు కదా, మోషే నడిపిస్తుంటే ఎన్నిసార్లు వాళ్ళు వెనక వైపు చూశారు. మేము ఈజిప్ట్లోనే ఉంటే బాగుండేది, చక్కగా మంచిగా కుండలు మాంసం తినేవాళ్ళం. ఈ కీరకాయలు మాకు అసలు ఓపిక రావట్లేదు. మళ్ళీ నీళ్ళు ఏదో ఇబ్బంది అయింది. నీళ్ళు ఇబ్బంది అయితే ఏం చేయాలి? అందరూ కలిసి మూకుమ్మడిగా ప్రార్థన చేస్తే మునిగిపోయేంత వర్షం దేవుడు ఇస్తాడు కదా. ప్రతిదీ కంప్లైంటే. మోషే దగ్గరికి వెళ్ళి ప్రతిదీ కంప్లైంటే. మోషే మహానుభావుడు వీళ్ళని ఎట్లా నడిపించాడు. కానీ ప్రభా నీళ్ళు ఇవ్వమంటం లేదు, నీళ్ళు లేవు, గొనగటం సనగటం. మాకు ఈజిప్ట్లో అంటే మస్తు నీళ్ళు, హాయిగా నీళ్ళు తాగా విశ్రాంతిగా ఉన్నాం అని అంటున్నారు. విడిచి వచ్చిన దాని మీద మనకి ఆసక్తిని కలుగు చేస్తుంది చూడు ప్రియులారా, అది ఒక డ్రై ప్లేసే. నేను ఒకప్పుడు వాగ్దానం చేసుకొని నేను తాగుడు మానేస్తా, నేను సిగరెట్లు మానేస్తా, నేను వ్యభిచార క్రియలు మానేస్తా, నేను జగడాలు ఆడటం మానేస్తా,
ఇతరులను కోపగించుకోవడం మానేస్తా, ఇతరులను శపించడం మానేస్తా అని నువ్వు అప్పుడు వాగ్దానం చేసుకొని ఆ వాగ్దానాలన్నీ వాళ్ళ బుట్ట కింద పెట్టేసి మళ్ళీ తిరిగి నీ యథా జీవితం నువ్వు జీవిస్తావు చూడు. వాళ్ళ హృదయాలు కఠినము, వాళ్ళ మనసు కఠినము అని దేవుడు చెప్తున్నాడు. అంత కఠినమైన మనసులో నేను ఏ విత్తనం వేయగలుగుతాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియుల, ఈ హృదయము బీడు వంటిది. ఆ బీడుని దున్నాలి. బీడులో వ్యర్థమైన అన్నీ పెరుగుతాయి కాదు, బీడు భూమిని మనం దున్నాలి అని దేవుడు సెలవిస్తూ ఉండగా, మనలో అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ప్రభువా నాకు సహాయం దయచేయి నాయనా, ఈ ఎండిన నేల నాకు వద్దు తండ్రి, కనికరించవా అని చెప్పి మనము ప్రార్థన తప్పకుండా చేసుకోవాలి. అయితే యెషయా గ్రంథంలో యెషయా గ్రంథం 44వ అధ్యాయము ఈ ప్రవక్తల గ్రంథాలన్నీ చదువుతున్నప్పుడు ఆ ప్రవక్తలు ఎదురుగుండా నించున్నట్టు అనిపిస్తుంది నాకు, వాళ్ళు బోధిస్తున్నట్టు అనిపిస్తుంది. అంత పాత రోజుల్లో దేవుని ఎంత నిశితంగా చూసినటువంటి ఈ గొప్ప దైవజనులు కదా. సో 44వ అధ్యాయము 3వ వచనం. అయినను నా సేవకుడు వగు యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వినుము, నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నా సేవకుడగు యాకోబు, నేను ఏర్పరచుకున్న యెషూరును భయపడకుము. సో ఇది ఎవరికి చెప్తున్నాడు దేవుడు? నేను ఏర్పరచుకున్నటువంటి నా ఇశ్రాయేల్ జనాంగం, నా క్రైస్తవులు, నా పిల్లలు తోటి దేవుడు యెషయా ప్రవక్త దాడ మాట్లాడుతున్నాడు. ఏంటి? నిన్ను సృష్టించింది నేనే, గర్భంలో నిన్ను నిర్మాణం చేసింది నేనే, అంతేకాదు నీకు సహాయం చేయవాడని కూడా నేనే. చూసారా మనం ఎంత తప్పు చేస్తామో. మనకు కొంచెం తెలివి వచ్చిన తర్వాత, మనకు జ్ఞానం వచ్చిన తర్వాత ఏంటి దేవుడిని అడిగేది, దేవుడు చెప్పేది ఏంటి, అసలు దేవుడు ఎక్కడున్నాడు, మనకు కనిపిస్తున్నాడా, ఎదురుగుండా ఉన్నాడా? నిన్ను పాపంలోంచి తీసుకొచ్చిన దేవుణ్ణి, నీకు రక్షణ ఇచ్చినటువంటి దేవుణ్ణి నువ్వు అలా ఆలోచించవచ్చా? సో వీళ్ళు ఇట్లా ఆలోచిస్తున్నారు. నువ్వు ఒక్కసారి గుర్తు చేసుకో, తల్లి గర్భంలో పిండాకారంగా ఉన్నప్పుడు నేను చేసిన దేవుణ్ణి నువ్వు పెరిగిన తర్వాత కూడా నేను నీకు సహాయం చేయగలను. ఒకవేళ మనం తల్లి గర్భంలో పిండాకారంగా ఉన్నప్పుడు ఈ చేయి లేకుండానో కాలు లేకుండానో పుట్టి ఉండేవాళ్ళం కదా. కానీ అలా కాకుండా తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? నీ పిండము పరిపూర్ణంగా ఎదిగి నువ్వు చక్కని బిడ్డగా నీ తల్లి గర్భంలోంచి బయటికి రావాలని చెప్పి నేనే నీకు సహాయం చేశాను. ఈ శరీర ఆకృతి ఇచ్చిన వాడిని నేనే, నేను రక్షణ ఇచ్చిన వాడిని నేనే, ఈజిప్ట్ అనే పాపంలోంచి నిన్ను వెలుపలికి విడుదలిచ్చిన దేవుణ్ణి నేనే. మరి అలాంటి దేవుణ్ణి విడిచిపెట్టి భయంకరమైన కఠినత్వంతో మనం ఉండవచ్చా పిల్లలు? ఒకసారి ఏ విషయంలో మనం కఠినంగా ఉన్నామో, ఏ విషయంలో దేవుని యొక్క స్వరాన్ని మనం తీసుకోవట్లేదో ఆ ఎడారి వంటి దాన్ని ఈరోజే ప్రభుకి ఇచ్చేద్దాం పిల్లలు. ప్రభు ఇచ్చే వాగ్దానం ఏంటంటే యెషయా 44:3 వచనంలో, నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. చూసారా, దప్పిక ఉండాలి. ఆత్మ నీరు తాగుతుందా అని మనం ఒక ఎపిసోడ్ చేశాం కదా, ఆత్మకి దాహం ఉంటుందా అని. అది చేస్తున్నప్పుడు నాకు కూడా ఎలా వివరించాలి ప్రభు అనిపించింది. ఎంతో చక్కగా దేవుడు మనకు వివరించాడు. అవును పిల్లలు, ఆత్మకు కూడా దాహం ఉంటుంది. ఈ శరీరానికి దాహం వేసిన తర్వాత ఎంతసేపు నీళ్ళు తాగకుండా ఉండగలుగుతాను చెప్పండి? ఒక మహా అంటే ఎక్కువ 1 గంట. ఇప్పుడు నాకు దాహం వేస్తే ఈ గంటలోపు నీళ్ళు తాగవలసింది. ఇన్ కేసు ఒకవేళ తాగకపోతే కనుక ఏమవుతుంది? బాడీలో ఉన్న సెల్స్ అన్నీ మెల్లమెల్లగా ప్రాణం విడుస్తాయి. మీకు తెలుసా? బాడీలో కణాల్లో నీరంతా అయిపోయి మెల్లగా ఆ డీహైడ్రేషన్ వచ్చి ఒకసారి ఆ బ్రెయిన్కి వాటర్ తగ్గిపోయి మనుషులు కొలాప్స్ అయిపోతారు. మనకు తెలుసు, ఎండలో వెళ్ళొస్తే వడదెబ్బ తగిలితే ఎందుకు చనిపోతారు మనుషులు? మొత్తం బాడీ అంతా డ్రై అయిపోతుంది నీరు లేని కారణంగా. నీరు ఎంత శాతం ఉంటుంది చెప్పండి? కనీసం ఒక 70-75% భూమి మీద నీరు ఉంటుంది. మన శరీరంలో కూడా అంతే శాతం నీరు ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఆత్మలో ఎంత శాతం నీరు కావాలనుకుంటున్నారు? ఆత్మలో ఎంత శాతం నీరు కావాలి? 70% కావాలి నీరు. ఆ నీరేంటో కూడా మీకు చెప్తాను. ఈ డ్రై ప్లేసెస్ ఎలా మనం తడుపుకోవాలో కూడా నేను మీకు తెలియచేస్తాను. సో దప్పిక గలవాని మీద నీళ్లను, ఎవరికైతే దప్పిక ఉంటుందో, ఇప్పుడు మా మనమడు మా బాబు వాళ్ళ కొడుకు నీళ్ళు కావాలంటే ఇట్లా అడుగుతాడు. లేకపోతే మనకు ఎలా తెలుస్తుంది వాడికి దాహం వేస్తుందని? లేదంటే నోరు తెరిచి గ్లాస్ తీసుకొచ్చి వాడే అడుగుతాడు.
అంతకు చిన్నప్పుడైతే మనం పెడతాం. ఆడికి ఊహ వచ్చిన తర్వాత ఆ బాబు అడగాలి కదా, లేకపోతే వాడికి దాహం వేస్తుందని ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నేనే ఇంతసేపు బోధిస్తే బాబుకి, మా కొడుకు ఇక్కడే ఉన్నాడు, మా పిల్లలు దప్పికేస్తుందని ఎలా తెలుస్తుంది? నేను వీడియో కట్ చేసి కొంచెం నీళ్లు తాగి వాళ్ళని అడిగి మళ్ళీ మొదలుపెట్టాను కదా. అలాగే దేవుడు ఏం చెప్తున్నాడు, నీకు ఆత్మ సంబంధమైన దప్పిక ఉంటే గనక నీవు నా దగ్గరికి రా, నీ దప్పిక నేను తీరుస్తాను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరిస్తాను. ఒకవేళ నీ ఎండిన స్థలం ఎక్కడుందో అది నా దగ్గరకు తీసుకురా. మనం ఇంకెక్కడికి వెళ్దాం? ఈ ఆత్మ నీటి కోసం ఎక్కడికి వెళ్దాం చెప్పండి? ఈ ఆత్మ సంబంధమైన ఈ డ్రై ప్లేసెస్ని సెట్ చేసుకోవడానికి, తిరిగి మంచి నేలగా మార్చుకోవడానికి మనం ఎక్కడికి వెళ్దాం? ఏదైనా ఒక వైద్యశాలకు వెళ్దామా? ఒక థియోలజీ దగ్గరికి వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం? దేవుడు అంటున్నాడు, నీవు నా దగ్గరికి రా, ఎండిన భూమిని ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదును. ఎండిన భూమి మీద ఎట్లా అంట? ఎండిన భూమిని తడిపినంత మాత్రమే కాదు, ఆ ఎండిన భూమి మీద నీరు ప్రవహించేలాగా నేను చేయగలనని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియులారా, హల్లెలూయా. మనకి నీళ్లు కావాలంటే ఒక గ్లాసులో ఒక కుండనో దేవుడు ఇవ్వడు, అవి ఎప్పటికి తరిగిపోనివిగా దేవుడు ఇస్తాడు, వాటర్ ప్రవహించేలాగా ఇస్తాడు. హల్లెలూయా. అంత ప్రవాహాలు మనం ఏం చేస్తాం? తాగుతామా చెప్పండి? ఒక పెద్ద నదిని మనం తాగేస్తామా? కాదు. అంటే ఎప్పటికీ తరిగిపోనటువంటి అభిషేకాన్ని నేను ఇస్తానని చెప్పాడు. నేను చెప్పలేదు, ఇక్కడ చదువుతున్నాను చూడండి. సో యెషయా 44:3, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదును, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదును. దేవుడు ఏం సెలవిస్తున్నాడు? నీ సంతతి మీద నేను ఆత్మను కుమ్మరిస్తా. ఇప్పుడు మీకు అర్థమైందా? డ్రై ప్లేసెస్ ఏ దాంతో నింపబడాలో అర్థమైంది కదా? ఆత్మతో నింపబడాలి. ఒక పొడి నేలలో ప్రవహించవలసిన నీళ్ళేంటి? ఒక పొడి ఆత్మీయ జీవితంలో కావాల్సినటువంటి ఆ వాటర్ ఏంటి? పరిశుద్ధాత్మ. దేవుడు ఏం చెప్తున్నాడు యెషయా ద్వారా? నీ సంతతి మీద నేను కుమ్మరిస్తాను. ఇప్పుడు నీలో ఉన్నాను కదా, నీ పైన ఉండి నేను నడిపిస్తున్నాను కదా. నీ సంతతి విషయాలు అట్లా కాదు, నీ సంతతి మీద ప్రవాహ జలంలాగా ఎక్కువగా కుమ్మరించి వాళ్ళతో నేను స్థిరంగా నివాసం ఉంటాను అని చెప్తున్నారు. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. చూసారా? నిరవంజి చెట్లు ఎప్పటికీ నీటిని పీల్చుకొని అట్టిపెట్టేటువంటి చెట్లు ఒక నీటి కాలువ దగ్గర నాటబడితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నీటి కాలువ ఇలా ప్రవహిస్తుంది అనుకోండి, చెట్టు ఇక్కడెక్కడో నాటబడితే దానికి కష్టంగా ఉంటుంది, వాటర్ తీసుకోవడం కష్టంగా ఉంటుంది, వేరు అంతవరకు వెళ్ళకపోవచ్చు. దేవుడు ఏమని సెలవిస్తున్నారు? పరిశుద్ధాత్మతో నీవు నింపబడినప్పుడు ఈ నీటి కాలువ అంచమ్మట ఈ దగ్గరలో నాటబడిన చెట్టు ఎలాగూ ఎండల కాలంలో, వర్షాకాలంలో, అన్ని సీజన్స్లో ఆకులు, ఫలాలు, పండ్లు ఇస్తుందో, నీవు కూడా పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు అలాంటి జీవితం జీవించవచ్చు. నీకు ఇంకా డ్రై ప్లేస్ అనేది ఉండదు. ఈ నీటి కాలువల వద్ద ఉన్న చెట్టుకి ఎలాగూ పొడి పారిపోవటం, ఆకు రాలిపోవటం అనేది ఉండదు, అలాగే నీ జీవితంలో కూడా జరుగుతుంది అని ప్రభు సెలవిస్తున్నారు. ప్రియులారా, ఇప్పుడు మనం ఎన్నో డ్రై ప్లేసెస్ గురించి చదువుకుంటూ వచ్చాం. అలాగే ఆ డ్రై ప్లేసెస్ని మనం ఎలా తడుపుకోవాలో, దేవుడు ఏం వాగ్దానాలు ఇచ్చాడో మనం ఇంకా కొన్ని వాగ్దానాలు కూడా మనం నేర్చుకుందాం. ఇప్పటికైతే నేను ఇది ముగిస్తున్నాను పిల్లలు. గాడ్ బ్లెస్ యూ. నేను ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ మీకు ఇంకొన్ని విషయాలు తెలియజేస్తాను. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. జీసస్ లవ్స్ యూ అండ్ సేవ్స్ యూ. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను రక్షిస్తాడు.